విష్ణుదూతలు తమ ప్రయత్నాన్ని భగ్నం చేయడంతో యమకింకరులు వారితో ఇలా అన్నారు. ఎవ్వని వారలు మాతోన్ చివ్వకును కథం ఏమి ఇట్లు చిక్కిన వానిన్ క్రొవ్వున విడిపించితిరి ఇక నవ్వులకో జముని శాసనంబులు జగతిన్. అయ్యా, మీరెవరి భటులు? మాతో పంచాయతీకి తలపడ్డారు ఎందుకు? మా చేతిలో చిక్కిన వాణ్ణి మీరు ఎంతో వీరావేశంతో విడిపించారెందుకు? ప్రపంచంలో ఇక యముని శాసనాలు నవ్వులాటకే అన్నమాట. ఆ మాట అలా ఉంచండి. ఇంతకు మీరెవరో చెప్పండి. మీ శుభకరమైన రూపాలు మా కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మీరు నింగిలోని వారా, నేల మీది వారా, దేవతల, సిద్ధుల, సాధ్యుల, వికసించిన తెల్ల తామర రేకుల వంటి విశాల నేత్రాలు కలిగి శ్రేష్టమైన పసుపు పచ్చని పట్టు వస్త్రాలను ధరించి చెక్కిళ్ళ యందు నాట్యమాడే కుండలాలు ధరించి కిరీటాలతో ప్రకాశిస్తూ మెట్ట తామర మాలలతో అందమైన రొమ్ములు కలిగి ఎంతో సుకుమారమైన యవ్వన ప్రాయంలో ఉన్న మీరు, రత్న ఖచ్చితాలైన భుజకీర్తులతో విరాజిల్లే 4 భుజాలు కలిగిన మీరు, నీలమేఘాల వంటి దేహఛాయలు కలిగిన వాళ్ళు అయిన మీరు ఎవరయ్యా? ధనుస్సులు, అమ్ముల పొదులు, పద్మము, శంఖము, చక్రము, ఖడ్గము, గద మొదలైన ఆయుధాలు ధరించిన మీరు, మీ స్వరూపాలు లోకాలకు ఆశ్చర్యంగా ఉన్నాయి. శాంతంతో కూడిన మీ శరీర కాంతులు లోకమంతటా నిండి దిగంతాలు వ్యాపించే కారు చీకట్లను పారద్రోలుతూ సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. లోకాలు అన్నిటికీ ఆనందాన్ని కలిగించే సుందరమైన విగ్రహాలు రూపం కలిగిన మీరు, చూచుటకు సాధ్యం కాని తేజస్సుతో విరాజిల్లుతున్న మీరు, సర్వధర్మాలను పాలించువారైన మీరు, యమధర్మరాజు దూతలమైన యమ కింకర్లమైన మమ్మల్ని అడ్డగించడానికి కారణం ఏమిటి అని యమ కింకర్లు ప్రశ్నించగా, వారిని చూసి చిరునవ్వు చిందుతున్న ముఖార విందాలు కలిగిన వాళ్ళై ఆ గోవిందుని దూతలు మేఘ గంభీర భాషణాలతో యమ కింకరులతో ఇలా అన్నారు. అయితే మీరు పరేతనాయకుడైన ఆ యమధర్మరాజు కింకర్లు అన్నమాట. మంచిది. అలా అయితే పుణ్యమేమిటో పాపమేమిటో, పుణ్యలక్షణాలు, పాప స్వరూపాన్ని వివరించండి. ఎవరు దండింప తగినవారో ఎవరు దండింప తగినవారు కారో తెల్పండి. వీని నివాసస్థానం ఎక్కడో వెల్లడించండి. జగత్తులోని ప్రపంచంలోని సర్వ ప్రాణులు దండనీయులో లేక పాపకర్మలు కొందరు మాత్రమే దండనీయులో విశదీకరించండి అని అనగానే యమభటులు ఇలా అన్నారు.